మనతో పాటు వైసీపీ నేత అంబటి రాంబాబు ఉన్నారు. అంబటి రాంబాబు గారు, సచ్ బ్యాడ్ న్యూస్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాధగా ఫీల్ అవుతున్నామండి. ఒక పెద్ద దిక్కును కోల్పోయినట్టుగా ఫీల్ అవుతున్నాం. ఆయన కేవలం చలనచిత్ర రంగానికి మాత్రమే పరిమితమైనటువంటి నాయకుడు కాదు, రాజకీయ రంగంలో కూడా చాలా సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి. ఆయనతో వ్యక్తిగతంగా మాకు చాలా ఎక్కువ పరిచయం ఉన్నది. చాలా సందర్భాల్లో ఆయనతో సన్నిహితంగా ఉండేటువంటి అవకాశం, వారి సలహాలు తీసుకునే అవకాశం, ఆ సలహాల ప్రకారం ముందుకు వెళ్ళేటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి జీవితంలో. ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు రాజకీయంగా కానీ మరో రకంగా కానీ వెన్ను తట్టి ముందుకు నడిపేటటువంటి వ్యక్తి లేకపోవటం అనేది చాలా బాధతో కూడుకున్నటువంటి అంశం. వాడున్న రాజకీయ పరిస్థితుల్లో దాసనారాయణరావు గారి లాంటి ఒక పెద్ద దిక్కు లేకపోవటం రాష్ట్రానికి అలాగే చలనచిత్ర రంగానికి తీవ్రమైనటువంటి నష్టంగా నేను భావిస్తున్నాను. ఒక విధంగా చెప్పాలంటే ఇట్ ఇస్ సడన్ న్యూస్. ఎందుకంటే దాసనారాయణరావు గారు కొంతకాలం క్రితం కిమ్స్లో జాయిన్ అయ్యారు, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదు అనుకున్న తరుణం నుంచి గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతూ వచ్చారు. ఇంటికి వచ్చారు, అందరితో మాట్లాడారు. మొన్న బర్త్డే సందర్భంగా కూడా చాలామంది వచ్చి ఆయన్ని విష్ చేశారు. ఇంకంతా కోలుకున్నారు. ఇంకా ఒక ఆపరేషన్ చేస్తే ఆయన మామూలు మనిషి అయిపోతారు అనేటువంటి భావన ఆయనే చెప్పారు. అందరు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. కానీ దురదృష్టం, మరి 18వ తారీఖు ఆపరేషన్ చేసిన తర్వాత మరి రకరకాల మార్పులు రావడం, ఆయన మరణించడం అనేది చాలా బాధ కలిగించినటువంటి అంశం. సడన్గా ఆయన మరణాన్ని ప్రిపేర్ కాలేనటువంటి పరిస్థితి అభిమానుల్లో ఉన్నది, నాయకుల్లో ఉన్నది. ఇంకా చాలా కాలం ఆయన ఉండి చలనచిత్ర రంగానికి రాజకీయ రంగానికి సేవ చేయవలసినటువంటి మనిషి లేడు అనేటువంటి మాట గుండెల్ని కాస్త పిండేస్తున్నది. చాలా బాధాకరమైన అంశంగా నేను భావిస్తున్నాను.